నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు బాలకాండని మనం 92 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 93వ భాగం చెప్పుకుందాం. శతానీకుడు ఇంకా చెప్తున్నాడు, రామ, విశ్వామిత్రుడు అలా ఉత్తర పర్వతం నుండి ఘోర తపస్సు ఆచరిస్తూ ఉండగా దేవతలకు చాలా భయం కలిగిందయ్యా. ఋషులతో కూడి దేవతలందరూ కూడాను బ్రహ్మదేవుడిని పిలిచారు. ఆ బ్రహ్మదేవుడు విశ్వామిత్రుడితో అన్నాడు, మహర్షి, నీకు స్వాగతం అయ్యా. నీ ఉగ్ర తపస్సుకు సంతోషించాను. నీకు నేను ఋషుల్లో గొప్పవాడినిగా గుర్తిస్తున్నా, మహర్షిగా గుర్తిస్తున్నా. ముందు ఋషిగా గుర్తిస్తున్నా అన్నాడు ఇంతకుముందు. ఇప్పుడు మహర్షిగా గుర్తిస్తున్నాను. మహర్షి అంటే పెద్ద ఋషి అన్నమాట, ఋషుల్లో ముఖ్యుడు. ఇలా అతని పలుకులు ఆలకించిన విశ్వామిత్రుడు మళ్ళీ విషాదానికి గురయ్యాడు. సంతోషం లేదు ఆయన. అప్పుడు ఆయనకి బ్రహ్మగారికి అంజలి ఘటించి అన్నాడు, నేను జితేంద్రియున్నయ్యాను అన్నాడు. అంటే నువ్వు ఇంకా కాలేదయ్యా, దానికోసం ప్రయత్నించు అన్నాడు. ఈయన ప్రయత్నం అంతా ఏంటి? బ్రహ్మర్షి కావాలని. మహర్షి ఇప్పుడు రాజఋషి. ఈయన విశ్వామిత్రుడు రాజు కదా, రాజఋషిగా ఉన్నాడు. రాజఋషి మహర్షి అయిపోయాడు. ఋషుల్లో అగ్రత్వ స్థానాన్ని పొందాడు తపస్సు చేసి. నేను ఇంద్రియాలని జయించాను కాబట్టి నేను బ్రహ్మర్షిని అవ్వాలి అని ఆయన సంకల్పం. అంటే బ్రహ్మదేవుడు ఒప్పుకోలే, నువ్వు ఇంద్రియాలని జయించలేదు కాబట్టి జితేంద్రియుడు కావడానికి ప్రయత్నం చేయి, ఇంకా నువ్వు అన్నది కరెక్ట్ కాదు అని పలికి మళ్ళీ వెళ్ళిపోయాడు ఆయన స్థానానికి. ఆయన ఇక ఆ తర్వాత మళ్ళీ కేవలం గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తపస్సు ప్రారంభించాడు. పంచాగ్నుల మధ్యన నిలిచి, వర్షాకాలంలో పైకప్పు లేని చోట నిలిచి, శీతాకాలంలో నీటిలో నిలిచి, ఇలా రాత్రింబవళ్ళు 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. మరి ఆ తర్వాత ఈయన తపస్సుకి గడగడలాడిపోయాట దేవేంద్రుడు, ఎక్కడ తన పదవిని కోరుకుంటాడు అని. రంభను పిలిచాడు. రంభ, విశ్వామిత్రుడికి విఘ్నం కలిగించు అతని తపస్సుకి, ఇదే నీ కర్తవ్యం ఇప్పుడు అన్నాడు. మరి ఆమె అన్నది, ఆ విశ్వామిత్రుడు భయంకరుడయ్యా, నాపై శాపం ఇస్తాడేమో, నాకు భయపడుతున్నాను, నన్ను అనుగ్రహించను. అప్పుడు దేవేంద్రుడు రంభకన్నాడు, నువ్వేం భయపడకు, నా శాసనాన్ని నువ్వు పాలించు అన్నాడు. ఆ తర్వాత ఆమె మన్మధుడిని తీసుకెళ్ళింది వెంట. అది కూడా ఆయన ఆజ్ఞాపించాడు, నీకు తోడిస్తాను, మన్మధుడిని పంపిస్తాను. అలా ఆ తర్వాత ఇదంతా దేవేంద్రుడి పని అని గ్రహించాడు. వెళ్ళింది ఆమె, ఆమె సొగసులన్నీ చూపించింది విశ్వామిత్రుడి. వెంటనే నువ్వు 10,000 సంవత్సరాలు శిలవై పడి ఉంటావని శపించేశాడు రంభని. అది కూడా ఒక ఇదే కదా విశ్వామిత్రుడికి. మళ్ళీ ఆయన శాపావసానం కూడా చెప్పేట, బ్రహ్మపుత్రుడైన వశిష్ఠుడు నిన్ను ఉద్ధరిస్తాడులే అని. మళ్ళీ 10,000 సంవత్సరాల తర్వాత
తర్వాత చింతించాట, అయ్యో ఇంత తపస్సు వృధా చేసుకున్నానే, కోపం చూపించి. తపోధనుడైన వాడికి కోపం పనికిరాదు కదా అని కాస్త చింతించాడు, పశ్చాత్తాపుడయ్యాడు. ఆ తర్వాత మన్మధుడు కూడా వెళ్ళిపోయాడు. ఇంకా ఇప్పుడు జితేంద్రియత్వం కోసం ప్రయత్నం. జితేంద్రియుడు అయితే కోపం చూపించేవాడు కాదు కదా, కాముగా తన తపస్సు తను చేసుకునేవాడు కదా. పోయింది, తపస్సు అంతా వృధా అయిపోయింది. ఇంద్రుడు సంతోషించాడు. అప్పుడు ఈ మనిషి చాలా చింతించాడు విశ్వామిత్రుడు. మళ్ళీ వందల సంవత్సరాలు గాలి పీలుస్తూ బ్రాహ్మణత్వం, బ్రహ్మర్షి పదవి లభించే వరకు కూడా నా శరీరాన్ని శుష్కింపజేసుకుంటాను అంటూ ఈసారి గాలి కూడా పీల్చకుండా చాలా సంవత్సరాలు ఉండిపోయాట. అది కూడా అంతకుముందు ఆయన చేసిన తప ప్రభావంతో ఆ శక్తి వచ్చిందనమాట. గాలి పీల్చకుండా తపస్సు చేసే శక్తి. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలుట. 1000 సంవత్సరాల తపస్సుకి పూనుకున్నాడు. ఇక్కడ ఆపుదాం, రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణం.